సినిమా పాటలు పాడే గీత మాధుర్యం ఉన్నది. ఈ బుజ్జిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం మేము టీవీలో. పాడతా తీయగా కాడికి వస్తుంటే బుజ్జి. అవును, ఈ రోజు బతుకమ్మకు వాడడానికి వచ్చినావు. అవును. ఇంత అందమైన పెద్ద బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కింది. 63 అడుగులు. అంటే ఎంత పెద్ద విషయం జరిగింది ఈ రోజు. నిజంగా ఆ బతుకమ్మ ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఉంటాయి అండి. ఈ రోజు నువ్వు పాడనికి వచ్చినావు, ఈ రోజు బతుకమ్మ గిన్నీస్ రికార్డు లేదు. అన్ని కలిసి వచ్చినాయి. అండ్ నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా ఒక భాగమైనందుకు. ఇదంతా నా కళ్ళతో నేను చూసినందుకు చాలా సంతోషంగా. ఈమె కళ్ళే కాదు, నా కళ్ళు కూడా కలిసినాయి అందులో 2 కళ్ళు. గీతమ్మ ఏమేమి మస్తు సినిమాలలో వాడినావు కదా బిడ్డ. ఇట్లా స్టేజ్ మీద వాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా డబ్బలీలో వాడి సైలెంట్ ఇట్లా వాడుకుంటారు కదా మీరు సినిమాలో వాడాలి. అవును, అవును. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? అదొక ఎక్స్పీరియన్స్, ఇదొక ఎక్స్పీరియన్స్. రెండు కలపలేము. మనకి ఎంజాయ్మెంట్ మూడ్ లో ఉన్నప్పుడు ఇది బాగుంటుంది, ఏదైనా పని మూడ్ లో ఉన్నప్పుడు అది బాగుంటుంది. ఇప్పుడు నువ్వు రికార్డ్ పండగ మూడ్ కావాలంటే ఇది బాగుంటుంది. నువ్వేమైనా రికార్డ్ చేసిన పాట బయటకు వచ్చి గిర్రమని ఎగిరింది అనుకో, అప్పుడు ఎట్లా అనిపిస్తుందిరా? మస్తు అనిపిస్తుంది. నువ్వేం చేసుకుంటావు? దావా చేసుకోవాలంటే మేము దసరా చేసుకుంటాం. నువ్వు నేనన్నా అంతేగా, బతుకమ్మ చేసుకుంటా, అన్ని చేసుకుంటాం. మన ఇంట్లో నీకు ఇద్దరు ఉన్నారు. దానికి బతుకమ్మ తెచ్చినవా మరి? ప్రతి దసరాలో ఒక రోజు బతుకమ్మ రోజు ఎప్పుడైతే అందరం చేసుకుంటామో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉంటాయి మా ఇంట్లో కూడా. మీ ఆయనను కూడా అడిగినా అని చెప్పు. ఏం పేరు మర్చిపోయినా నేను. నందు. తమ్మి నందు, గీతమ్మ పైలము మంచిగా పాటలు పాడుతున్నది కదా అని నువ్వు నిమ్మలంగా ఉండేవు. నీ పనులు నువ్వు చేసుకో, ఆమె పనులు ఆమె చేస్తుంది. అంతే అంటావు.